తామ్రాంభోజం జలజనికటే తత్ర బంధూకపుష్పం తస్మిన్ మల్లీ కుసుమసుషమాం తత్ర వీణానినాదం వ్యావృణ్వానా సుకృతలహరీ కాపి కాంచీనగర్యా ఐశానీశా కలయతితరా ఇంద్రజాలం విలాసం అంటారు ముఖశంకరులు. అమ్మవారి గురించి వర్ణన చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించారు. ఆ శ్లోకాన్ని అన్వయం చేసుకోవడంలో ఆ శ్లోకాంతర్గతంగా ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని ధ్యానం చేయడంలో పరదేవత యొక్క విశేషమైన అనుగ్రహం ప్రసరించడానికి యోగ్యమైనటువంటి విషయములు ఏ ఉంటాయో వాటిని ప్రస్తావన చేస్తున్నారు. అందుకే తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం. జలదనికటే అంటే నల్లని మబ్బు, నీరు నిండినటువంటి మబ్బు. ఆ నల్లని నీరు నిండినటువంటి మబ్బులో ఎర్రని తామర పువ్వు పూసింది అన్నారు. ఆ నల్లగా నీరు నిండినటువంటి మబ్బు ఏదో కాదు, ఆమె యొక్క గబరీబంధమే అని మీకు నేను మనవి చేసి ఉన్నా. సాధారణంగా లోకంలో ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. కొన్ని కొన్ని అంతర్లీనంగా ఉంటాయి, కొన్ని కొన్ని బాహ్యంలో అనుభవించడానికి వీలుగా ఉంటాయి. ఉదాహరణకి ఒక దీపం ఉందనుకోండి, దాని యొక్క ప్రయోజనం కాంతినివ్వడం. దీపము వలన కాంతిని అనుభవిస్తాం. ఒక పండు ఉందనుకోండి, దాన్ని తింటే పౌష్టికాహారం అందుతుంది, శరీరం శక్తిని పొందుతుంది, కడుపు నిండుతుంది. కొన్నింటిని అనుభవించడము అన్న మాటలో అర్థం కేవలముగా ఏదో భౌతికంగా వాటిని తినుట అని కాదు. ధ్యానం చేసినటువంటి కారణం చేత ఏ వస్తువుని ధ్యానం చేస్తున్నారో, ఏ విషయాన్ని ధ్యానం చేస్తున్నారో అది మనసు మీద ప్రభావం చూపిస్తుంది. దాని ప్రభావం ఒక్కొక్కసారి ఉత్తర క్షణంలో కొంతకాలం పాటు ఉండొచ్చు, ఒక్కొక్కసారి జీవిత పర్యంతం ఉండొచ్చు, ఒక్కొక్కసారి కోట్ల జన్మలకు సంబంధించినటువంటి వాసనా బలాన్ని చేయగలిగినదై ఉండొచ్చు. ఉదాహరణకి నేను ఒక ఆట చూస్తున్నాను అనుకోండి, ఆ ఆట చూస్తున్నప్పుడు నాలో ఒక రకమైన సంతోషము ఉద్భుతమవుతుంది. అది ఎంతసేపు ఉంటుంది అంటే ఆ ఆట చూస్తున్నంతసేపు ఉంటుంది. ఆట అయిపోయాక ఏదో జ్ఞాపకం తెచ్చుకుంటే ఓ పూట ఉండొచ్చు, ఓ గంట ఉండొచ్చు, మహా అయితే ఓ రోజు ఉండొచ్చు, అంతకన్నా ఉండే అవకాశం ఉండదు. కానీ ఒక మంచి శ్యామశాస్త్రి గారి కీర్తన విన్నాను అనుకోండి, ఆ కీర్తన గురించి నేను ఆలోచన చేస్తుండగా అది నాకు రాత్రి పడుకున్నా జ్ఞాపకానికి రావచ్చు, రేపు పొద్దున్నా జ్ఞాపకానికి రావచ్చు, రేపు పూజ చేసేటప్పుడు జ్ఞాపకానికి రావచ్చు. అలా ఒక్కొక్క వస్తువుని ధ్యానం చేసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితములు ఉంటాయి. అందులో అమ్మవారి యొక్క కేశభారమును, ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవలసి ఉంటుంది. కేశభారము అంటారు. కేశభారము అంటే జుత్తు ఏదో తేలికగా ఉండడం కాదు. ఇంతే జట ఉందనుకోండి, అది చాలా తేలికగా ఉంటుంది. కేశభారము అని ఎప్పుడంటారు? చాలా పెద్ద జుత్తు ఉందనుకోండి, అంత పెద్ద జుత్తు కబరీబంధంగా అంటే సల్లుకుని ఉండకూడదు అన్నది శాస్త్రవాక్కు కదా. అందుకని అది కబరీబంధంగా ఒక ముడిగా వేసుకుని ఉన్నారనుకోండి, దాన్ని కేశభారము అంటారు. సాధారణంగా లోకంలో కేశభారం వంక చూడడం, అదే పనిగా గమనించడం పురుషుడు పతనం అవడానికి కారణమవుతుంది. అందున విశేషించి స్త్రీ కేశభారం గురించి ఎక్కువ ఆలోచించకూడదు, తదేక దృష్టితో చూసే ప్రయత్నం కూడా చేయకూడదు. కానీ అమ్మవారి యొక్క కేశభారాన్ని ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క క్లేశభారము పోతుంది. క్లేశము తొలగిపోవాలి. క్లేశము అంటే బాహ్యమునందు కష్టం కాదు, మానసికమైన కష్టమును క్లేశము అని పిలుస్తారు. ఎక్కువ అన్వయం దానికి. ఈ బండరాయిని ఎత్తండి అన్నారనుకోండి, నేను పొద్దున్న నుంచి కష్టపడి సాయంకాలానికి అడుగు వచ్చాననుకోండి, అది శారీరకమైన కష్టం. ఒకటి మనసుని తొలుస్తోంది, అది పొడుస్తోంది. అంకుశం పెట్టి పొడిస్తే ఎలా ఉంటుందో అలా కలుక్కుమని పొడుస్తోంది, లోపల బాధ కలుగుతోంది. ఆ క్లేశమును తొలగించగలిగినది ఏది అంటే అమ్మవారి యొక్క కేశభారము. కేశభారమును ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళకి క్లేశభారము తొలగింపబడుతుంది. అది ఆవిడ గొప్పతనం. రెండవది, లోకంలో ఎక్కడైనా సరే హేయమైన వస్తువులుగా చెప్పబడేవి ఏవి అంటే వెంట్రుకలు, గోళ్ళు.
ఈ రెండు అత్యంత హేయమైనవిగా చెప్పబడతాయి. వీటిల్లో మళ్ళీ 2 జంతువులకు సంబంధించినవి మాత్రం విశేషంగా చెప్పబడతాయి. ఏనుగు యొక్క వెంట్రుక దృష్టిదోష నివారణం చేస్తుంది, అందుకని అది మంచిది. అలాగని కనపడ్డ ఏనుగుల వెంట్రుకలు పీకమని నేను చెప్పట్లేదు, అదో దోషం కూడా. ఏనుగు వెంట్రుక దోషాన్ని నివారణ చేస్తుంది, దృష్టి దోషం పోతుందని ఏనుగు వెంట్రుకతో ఉన్న ఉంగరం ఒకటి పెట్టుకుంటూ ఉంటారు చేతికి. కాబట్టి అది మంచిది. కాబట్టి లోకంలో ఏవి హేయమో అది అమ్మవారి యొక్క కేశభారమునకు అన్వయము కాదు. ఇక్కడ మీకు వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, ఈ ధ్యానం చేయించడము అనేటటువంటి మాటలో అంతర్లీనమైనటువంటి ప్రతిపాదన ఏమి అంటే, మీరు జాగ్రత్తగా దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే జలదనికటే అంటే అమ్మవారి జుత్తు నల్లమబ్బులా ఉంది అని వదిలిపెట్టడం కాదు, అక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఏమిటి ఆ ప్రశ్న? సాధారణంగా లోకంలో ఎవరికైనా ఒక వయసు వచ్చిన తర్వాత జుత్తు తెల్లబడిపోతుంది. అమ్మవారి యొక్క వయస్సు ఎంత? ఖచ్చితంగా మా తాతగారి కన్నా, మా ముత్తాతగారి కన్నా, మా వంశంలో అంతకు ముందున్న వాళ్ళందరికన్నా కూడా ఆవిడ పెద్ద ఆవిడే. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, చాలా పెద్ద ఆవిడే. ఎందుకనంటే ఈ సృష్టికి అంతటికీ పూర్వం ఆవిడ ఉంది. ఆవిడ జుత్తు తెల్లగా ఉండాలా, నల్లగా ఉండాలా? అదొక ప్రశ్న వస్తుంది కదా. నేను జలదనికటే అన్నానని మీరు వెంటనే ఎలా అంగీకరిస్తారు? నేనంటే అదే మూకశంకరులు అన్నారని. కానీ మూకశంకరులు దర్శనం చేశారు, దర్శనం చేసి మాట్లాడుతున్నారు, ఆవిడ జుత్తు నల్లగా ఉన్నది అంటున్నారు. ఆమె జుత్తు తెల్లగా ఎందుకు కనపడలేదు, ఎందుకు తెల్లబడదు? జుత్తు తెల్లబడుట అనే మాటకు అర్థం ఏమిటంటే ఆ వ్యక్తి కాలమునకు వశపడుతున్నాడు అని గుర్తు. తెలుపు అన్నీ అందులోంచి వస్తాయి. అందుకే శివుడు తెల్లగా ఉంటాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్నీ ఆయనలోంచి వస్తాయి. అందున అది స్ఫటికలింగం అనుకోండి, చాలా చాలా విశేషం. ఎందుకని అంటే స్ఫటికము అన్నింటినీ కూడా బయటికి వ్యక్తం చేసేస్తుంది, లోపలికేం పుచ్చుకోదు. దాని ముందు తీసుకెళ్ళి మీరు కనకాంబరం పువ్వు పెట్టారనుకోండి, ఎర్రగా చూపిస్తుంది. తీసేసారనుకోండి, తాను తెల్లగా ఉంటుంది. ఈ జగత్తంతా ఎవరిలోంచి వస్తోందో, ఎవరిలో నిలబడుతోందో, ఎవరిలోకి వెళ్ళిపోతోందో ఆ పరబ్రహ్మమును ఈ కంటితో చూడాలంటే మార్గము స్ఫటికలింగ దర్శనం ఒక్కటే. అందుకే స్ఫటికలింగం మిగిలిన లింగాల కన్నా కూడా ఒక ప్రశస్తిని పొంది ఉంటుంది. అందరికీ జుట్టు తెల్లబడుతుంది అంటే దాని ద్వారా పరమేశ్వరుడు ఒక హెచ్చరిక చేస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళిపోయేటటువంటి సమయము ఆసన్నమైపోతోంది. ఎంతకాలం ఉన్నావో అంతకాలం ఉంటావన్న నమ్మకం ఏం లేదు. అందుకే శరీరమును 2 పేర్లతో పిలుస్తారు. ఒకటి శరీరము, 2 దేహము. శరీరము అంటే వృద్ధిని పొందుతూ ఉంటుంది, బలాన్ని సంతరించుకుంటుంది. దేహము అన్నప్పుడు దహింపబడడానికి సిద్ధపడిపోతుంది. అప్పుడు ఇంకా ఉన్న సమయం తక్కువ కాబట్టి తొందరగా నువ్వు చేయాలనుకుంటున్నవి ఏ ఉన్నాయో నీ జీవుడికి సంబంధించినవి చేసేసి. ఒకసారి శరీరంలోంచి జీవుడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక ఆ శరీరంతో ఆయన చేయడానికి ఏం లేదు, అయిపోయిందంతే, అవకాశం పూర్తి అయిపోయింది. అందులో ఉండగా నువ్వు ప్రదక్షిణం చేశావా, జీవుడి ఖాతాలోకి వెళ్ళింది. ఓ రూపాయి దానం చేశావా, ఈశ్వరుడి ఖాతాలోకి వెళ్ళింది. ఓ బాలపూజ చూశావా, ఈశ్వరుడి ఖాతాలోకి వెళ్ళింది. వసంత నవరాత్రుల్లో మూకపంచశతి పారాయణ చేశావా, నీ జీవుడి ఖాతాలోకి వెళ్ళింది. జీవుణ్ణి ఉద్ధరింపజేసుకోవాలి అంటే ఇది ఉండాలి. ఇది ఉండగా జీవుడి కొరకు తాపత్రయపడాలి. అది సమయం దాటిపోయిందా, ఆ జీవుడు వెళ్ళిపోయాడా బయటికి, ఇక ఆ తర్వాత ఉద్ధరించడానికి తరువాతి శరీరాలు ఉపయోగపడతాయని, మనుష్య శరీరం వస్తుందని సిద్ధాంతం చేసి చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఈశ్వరుడు యొక్క హెచ్చరిక తెల్లబడిపోతుంటుంది జుత్తు. అందుకే ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ దంతంబుల్ పడనప్పుడే తనువు ఎందారూఢి ఉన్నప్పుడే అంటూ ఏదో కేశముల్ వెల్వెల్ల కానప్పుడే అంటాడు. జుత్తు తెల్లబడకముందే భగవంతుని యొక్క పాదములను గట్టిగా పట్టుకోవడం అలవాటు చేసుకుంటే శరీరము వైక్లభ్యమును పొంది జరాభూయిష్టమై తాను కదలలేని స్థితిని పొందినా తాను ఓపిక ఉన్ననాడు ఏ శరీరాన్ని సాధనం చేసుకుని పరమేశ్వర దర్శనము కొరకు దాన్ని ఉపయోగించాడో ఆ ఉపయోగించిన కారణం చేత ఏది చదువుకున్నాడో, ఏది చూశాడో, ఏది విన్నాడో దానిని మనసు స్మరిస్తుంది. అప్పుడు మనసు చేత పుణ్యం చేసుకుంటాడు.
శరీరాన్ని వాడుకోలేదనుకోండి, మనసు దేన్ని ఆధారం చేసి స్మరిస్తుంది? చూసింది లేదు, విన్నది లేదు, చదివింది లేదు, చేసింది లేదు. దేన్ని ఆధారం చేసుకొని స్మరిస్తుంది? కాబట్టి తెలుపు ఒక హెచ్చరిక. అన్ని జీవులు వెళ్ళిపోతుంటాయి, అందుకని జగత్. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది సుమా. అందుకే కాలములో వస్తాయి, కాలములో వెళ్ళిపోతాయి. ఒక జనన తేదీ ఉన్నది అంటే రెండవ వైపు వేసేటటువంటి తేదీ కూడా ఉన్నది. నేను పుట్టిన రోజు ఒకటి ఉందనుకోండి, నేను వెళ్ళిపోయే రోజు, నేను అంటే శరీరం వెళ్ళిపోయే రోజు కూడా ఒకటి ఉండి తీరుతుంది. వెళ్ళిపోవలసిందే శరీరాలన్నీ. ఆ వెళ్ళిపోవాలి కాబట్టి జాగ్రత్త పడు. కురుపుణ్య మహోరాత్రం, మంచి పనులు చెయ్యడానికి సుముహూర్తాలు ఉండవు. రాత్రి పగలు అని చూడకు, చేసేసేయి. కాబట్టి ఇది కాలమునకు వశపడిపోయేటటువంటి వారందరికీ అన్వయం. ఆవిడ జుత్తు కూడా తెల్లబడింది అనుకోండి, అప్పుడు ఆవిడ కూడా కాలమునకు వశపడిపోయిందని అర్థమా కాదా? అందుకే నిత్య యవ్వన, ఆవిడ ఎప్పుడూ యవ్వనంలో ఉంటుంది. శివుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు. ఎలా? చిత్రం బటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. గురువుగారు యవ్వనంలో ఉన్నాడు, శిష్యులు వృద్ధులయ్యి ఉన్నారు. వయస్సులో పెద్దవాళ్ళు శిష్యులు, వయస్సులో చిన్నవాడు గురువుగారు, యవ్వనంలో ఉన్నవాడు. అంటే దాని అర్థం, ఎవడు కాలమునకు వశపడడో వాడే కాలమునకు వశపడకుండా శిష్యుల్ని ఉద్ధరించగలడు. తానే ఉత్తీర్ణత చెందని వాడు తన శిష్యుల్ని ఎలా ఉత్తీర్ణుల్ని చేస్తాడు? కాబట్టి ఆయన యవ్వనంలో ఉంటాడంటే కాలమునకు వశపడడం. అమ్మవారు కాలమునకు వశపడదు. ఆవిడ మహాప్రళయ సాక్షిణి. అమ్మ అన్న మాటలో ఒక మాధుర్యం ఉంది. అమ్మే లోకాలన్నింటినీ మహాప్రళయంలో కలిపేస్తుంది అంటే బాగుండదు. అందుకని ఆవిడ చూస్తూ ఉంటుందంతే. శివుడు మహాప్రళయంలో సమస్త భూతములను తనలోకి తీసేసుకుంటుంటే ఆవిడ సాక్షిగా నిలబడి చిట్ట చివర తాను కూడా శివుడిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆవిడ మొట్టమొదట అహంస్ఫురణగా పైకొస్తుంది. నేను అన్న భావన శివుడికి వస్తుంది. పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషిక అంటారు శంకరులు సౌందర్యలహరిలో. నహ మా ముందు ఆ శంకరుని యొక్క నేనన్న భావన మూర్తిమంతమై నిలబడుగాక, ఆమెయే అమ్మవారు అంటారు. కాబట్టి ఆమె కాలాతీతురాలు సుమా అని చెప్పడం జలదనికటే, ఆమె కొప్పుని అడ్డుపెట్టి చెప్పడం. రెండు, అసలు కొప్పుతో మొదలు పెట్టడం ఎందుకు అంటే, అమ్మ అన్న భావనతో పరబ్రహ్మమునకు నిజానికి లింగభేదం ఉండదు. ఆమె స్త్రీయా పురుషుడా నపుంసకుడా అంటే అలా ఉండదు భగవంతునికి. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వినుక నన్నుయుతానకు విభుతలంతు అంటారు గజేంద్రమోక్షణంలో పోతన గారు. భగవంతుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. అందుకే మీరు సహస్రనామాలు చూస్తే కొన్ని నపుంసక నామాలు ఉంటాయి. కాబట్టి భగవంతుడికి లింగభేదం ఉండదు. కానీ పరదేవతగా అమ్మ అన్న భావనతో ఆరాధన చేసినప్పుడు కేశాది పాదాది పర్యంతం చూస్తారు, పైనుంచి కిందకొస్తారు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం కూడా ఈ మర్యాద పాటిస్తుంది. ఈ మర్యాద పాటిస్తుంది కాబట్టే మొట్టమొదట అమ్మవారి కొప్పు దగ్గర మొదలు పెడతారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.